మాటలు మన జీవితానికి ప్రథమమైన సాధనము లేదా ప్రథమమైన అడ్డంకి. 2 రకాలుగా ఉన్నాయి. మానవ సంబంధాలని మెరుగుపరుచుకునేందుకు కూడా అవే సాధనాలు. వాటిని మానవ సంబంధాల్లో మనం ఎదుర్కొనే సమస్యలన్నిటికీ మొట్టమొదటి అడ్డంకులు, మొట్టమొదటి సమస్యలకి కూడా మూల కారణాలు మన మాటలే. కనుక మాటలను ఎలా హ్యాండిల్ చేయాలి అంటే, మాట అనేది 2 వైపులా పదునున్న కత్తి లాంటిది. సో ఎలా హ్యాండిల్ చేయాలి? వ్యక్తిగత సంభాషణల్లో ఎందుకు మాట్లాడాలో, ఎవరితో మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉండాలో. చూడండి, అక్కడ 7 కండిషన్స్ చెప్పాం. ఎప్పుడు మాట్లాడాలో, ఎవరితో మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడాలో, ఎందుకు మాట్లాడాలో, ఎవరితో మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో. ఇవన్నీ అయిన తర్వాత ఎప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉండాలో వీటిని తెలిసి మసులుకోగలిగితే, ఈ అనుగుణంగా ఈ ప్రశ్నలకి ఆన్సర్స్ కరెక్ట్ గా తెలిసి వాటిని మనం వాడగలిగితే, మనం ఆనందం వెల్లివిరిసేలాగా మనం ఆనందంగా ఉంటూ మన చుట్టుపక్కల వాళ్ళని, అంటే సుమతి శతకారుడు చెప్పినట్టు ఎప్పటికి ఏది ప్రస్తుతం అప్పటికి ఆ మాటలాడి ఎన్యుల మనము నొప్పింపక తానవ్వక. ఆ నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరగటం కాదు, కానీ ధన్యంగా జీవించవచ్చు.